నమస్కారం. ద్రవిడియన్ న్యూస్ టీవీకి స్వాగతం. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో, ప్రత్యేకించి అటవీ ప్రాంతాల్లో ఒక బలమైన సాయుధ పోరాటంగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం నేడు అనివార్యమైన ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి వెనుక ఉన్న వాస్తవాలను, కారణాలను మాజీ ఉద్యమకారుడు మరియు పాత్రికేయులు దూడం మార్కండేయ గారు తన విశ్లేషణల ద్వారా లోతుగా వివరించారు. ఆయన అందించిన విశ్లేషణ సారాంశాన్ని నేడు మనం పరిశీలిద్దాం. ఉద్యమ పతనానికి ప్రధాన కారణాలు: కాలంతో పాటు మారలేకపోవడం, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సమాజంలో తెచ్చిన మార్పులను మావోయిస్టు నాయకత్వం ఎప్పటికప్పుడు అధ్యయనం చేయలేదు. కాలం చెల్లిన సిద్ధాంతాలకే కట్టుబడి మారుతున్న ఉత్పత్తి సంబంధాలను గుర్తించడంలో విఫలమైంది. సైనిక వ్యూహాల్లో లోపాలు: ఎల్టీటీఈ అనుభవించిన ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడంలో పార్టీ విఫలమైంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మక తిరోగమనం, స్ట్రాటజిక్ రిట్రీట్ చేయకుండా ఒకే ప్రాంతంలో స్థిరపడిపోవడం వల్ల అది ప్రభుత్వ బలగాలు చుట్టివేతకు గురైంది. అతివాద అంచనాలు: దేశంలో పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం ఉందని, విప్లవం తథ్యమని నాయకత్వం వేసిన అతివాద అంచనాలు వాస్తవ దూరంగా నిలిచాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు మద్దతు తగ్గుతున్న విషయాన్ని 2011లోనే గుర్తించినా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ప్రజా ఆదరణకు దూరం కావడం: ఒకప్పుడు సమాజంలో మార్పు కోసం నిలబడిన ఈ ఉద్యమం క్రమంగా ప్రజలకు దూరమైంది. బయటి సమాజం అభివృద్ధిని, మనుషుల జీవన శైలిలో వచ్చిన మార్పులను అడవిలో ఉన్నవారు అర్థం చేసుకోలేకపోయారు. గుణపాఠం: దూడం మార్కండేయ గారు చెప్పినట్లుగా ఈ ఓటమిని కేవలం నిందించడం కాకుండా ఒక చారిత్రక పరిణామంగా చూడాలి. ఆయుధాలతో లొంగిపోయిన వారు కావచ్చు, లేదా అజ్ఞాతంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి. భావితరాలు ఒక మెరుగైన సమసమాజ నిర్మాణం కోసం ఈ చరిత్రను ఒక పాఠంగా తీసుకోవాలని, హింసకు తావులేని ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విశ్లేషణ ద్వారా ఉద్యమ లోపాలను ఎత్తిచూపిన దూడం మార్కండేయ గారికి, ఈ సమాచారాన్ని పాఠకుల ముందుకు తెస్తున్న మా ద్రవిడియన్ న్యూస్ టీవీకి ధన్యవాదాలు. గమనిక: పైన పేర్కొన్న విశ్లేషణ పూర్తిగా మాజీ ఉద్యమకారుడు దూడం మార్కండేయ గారు తమ మరో కోణం పుస్తకంలో మరియు ఇతర వ్యాసాల్లో వెల్లడించిన అభిప్రాయాల మీద ఆధారపడి తయారు చేయబడింది.